మేడం స్వాతి తనే ఇప్పుడు తను చెప్పిందంతా కూడా ఈవిడి గురించి, మరి ఆవిడని కూడా ఒకసారి కనుక్కుందాం. స్వాతి గారు చెప్పండి. చెప్పండి. స్వాతి గారు మీరే చెప్పాలి, అక్కడ చెప్పిందంతా కూడా విన్నారు. అంటే ఆయన అంటే నాకు ఇష్టము. ఎందుకు ఇష్టం అమ్మా? మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా? మేడం ఇప్పుడు ఈయన చెప్తున్న ఆ 5 days అంతా నిజమే. సూపర్. ఎందుకు ఆయన చూడగానే పడిపోయావా? ముందు నుండి ఏమైనా పరిచయమా లేదంటే మెట్రోలోనే పరిచయమా? మెట్రోలోనే పరిచయం. మెట్రోలోనే పరిచయం. ఎవరెవరికి సీట్ ఇచ్చారు? అతను ఇచ్చాడు. ఆయన కూర్చుంటే నేను ఉంచున్నానని ఆయన లేచి నాకు సీట్ ఇచ్చినందుకు మీకు ఆయన మీద మంచి ఇంప్రెషన్ పడిపోయింది, ఆయన ఇష్టం అయిపోయారా? లేడీస్ కదా అని ఇచ్చుంటాడు, దాన్ని పడిపోతే ఎలా? సరే, నెక్స్ట్ డే మార్కెట్ లో డైరెక్ట్ నంబర్ కూడా షేర్ చేశారు. ఏదో బిజినెస్ ఇంట్రెస్ట్ అన్నారు, బిజినెస్ గురించి మాట్లాడతామన్నారు, అంతవరకు బానే ఉంది. మరి ఫోన్ నెంబర్స్ తీసుకొని మళ్ళీ మనసు బాగాలేదంటే మీ ఆయనతో మీకు రిలేషన్ బాగాలేదా? అంటే మా ఆయన అంటే నా డ్యూటీ కోసం బయటకు వెళ్ళిండు. ఎక్కడికి బయటికంటే? అంటే విజయవాడ అట్లా వెళ్ళిపోయిండు. అంటే బయట ఎక్కువగా ఉంటారు, మీ ఇంట్లో ఎక్కువ ఉండరు. అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన? 10 రోజులు ఉంటారేమో అంతే. ఇంట్లో 10 రోజులు మాత్రం ఉంటారు. అదైనా బాగా చూసుకోరు, ఎప్పుడు ఫోన్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. మీరేం చేస్తారమ్మా? మెట్రోలో తిరుగుతుంటారా? మరి అతను లేకపోతే నీకేం పని మెట్రోలో? మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీ ఆయనతో? అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అయింది మీ ఆయనకి మీకు పెళ్ళై? 2 years. 2 years అవుతుంది. పిల్లలు? పిల్లలు లేరు. బతికిచ్చావు ఉన్నంతలో. మీ ఆయనతో బానే ఉన్నావా? బాగానే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఫోను మాట్లాడడం, అది ఫ్యామిలీ గురించే ఎక్కువ సంపాదిస్తున్నారు. మీ గురించే కదా, ఫ్యామిలీ అంటే నువ్వే కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి. నువ్వు చేసే పని ఏంటమ్మా? ఇంట్లో తిని కూర్చొని ఇంట్లోనే ఉంటావు, ఫోనులు చూసుకుంటూ అప్పుడప్పుడు మెట్రోలు ఎక్కి ఎవరు దొరుకుతాడా అని చూస్తున్నావా? ఏమన్నా సెన్స్ ఉందా? మీ ఆయన కష్టపడి ఏదో సంపాదించుకురావడానికి వెళ్తున్నాడు, ఖాళీగా కూర్చొని ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడి బిహేవ్ చేసిన విధానం ఇది. మళ్ళీ పైగా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సరిపోలేదా ఒకసారికి? పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 2 years అయిందా? పిల్లలు లేరా? ఎందుకు అతను విజయవాడలోనే నువ్వు మెట్రోలో ఉంటావని పిల్లలు లేరా? లేదంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ రిలేషన్షిప్ లేదు? లేదు. సో మెయిన్ నీ క్రైటీరియా అదా అమ్మా? నీకు ఆ శారీరకపరమైన సంతృప్తి లేక ఇలాగా ఒకటే పాయింట్. మంచిగా ఒప్పుకుంటుంది ఆవిడ. అతను నచ్చడానికి ఏంటి? అంత క్షణంలో అంత తక్కువ టైంలో నచ్చి ఫోన్ నెంబర్లు మార్చేసుకుని ఇంటికి వెళ్ళి మనం మందు తాగుదాము, ఆ తర్వాత ఫిజికల్గా కలుద్దాం, ఏంటి స్పీడ్ ఏంటి? ఇతను ఒక్కడేనా? ఈ లిస్ట్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఇతను ఒక్కడేనా? ఏంటి నచ్చింది అతనిలో అంత ఇదిగా? ఊరికే అడుగుతున్నాను, తెలియాలి కదా. అతనికి పెళ్ళయిందని తెలుసా? తెలుసు. అతని పిల్లలు ఉన్నారని తెలుసా? తెలీదు. అంటే ఆయన కూడా వాళ్ళ ఆవిడని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడనా? లేకపోతే చేసుకోపోయినా పర్లేదు, కంటిన్యూ అయితే చాలా. అంటే ఏం నచ్చింది అతనిలో? మరి ఏం నచ్చిందమ్మా? నీకు టక్కుమని సీట్ ఇవ్వగానే నచ్చేస్తుందంటే ఎలాగా? చాలా మంది లెగిస్తుంటారు అక్కడ మగాళ్ళు నీకు సీట్ ఇవ్వడానికి. ఏం చెప్పు, ఏం నచ్చింది? కావాలి. ఆ వర్షం కురిసిన రాత్రి అనే టైప్ లో అయిందా ఏంటి కొంప తీసి? ఏదో ఒకటి ఉంటుంది కదా, మనిషి నచ్చాడా, హైట్ నచ్చిందా? సరే, ఏదో ఒకసారి జరిగింది తప్పని చెప్పేసి అనుకుందాం. మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? అంటే మీ ఉద్దేశం ఏంటి? అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనా లేదంటే రిలేషన్ కంటిన్యూ చేయాలనా? పెళ్లి చేసుకోవాలని. మీ ఆయనకు చెప్పావు ఈ విషయం? మరి చెప్పలేదు. మీ ఆయనకు చెప్పకుండా ఇన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఇప్పుడు ఆ అబ్బాయికి ఇష్టం లేదు, ఏం చేస్తావు? కేసేస్తావా? కేసు ఫైల్ చేస్తావా? కేసు అంటే తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా. పోన్లేమ్మా, గుర్తొచ్చింది. అందుకని వెయ్యవా? కేసు వేస్తావా వెయ్యవా? వేయను. మరి ఏమి ఇస్తాం? బాటిల్? మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయన ఏమండా? ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు. నువ్వు మొత్తం బాగా బిజీగా ఉన్నారమ్మా అందరూ. అతను కూడా మెట్రోనా? లేదు, ఆయన డ్యూటీకి అనేసి జాబ్ కనేసి వేరే ఊరా, వేరే దేశమా? వేరే ఊరికే వెళ్తారు. వేరే ఇల్లా? ఆయన అట్లా కష్టపడతాడు, నువ్వు ఇలా కష్టపడతావు. అతనికి అక్కడ పెట్టాడా? ఏమో మరి అక్కడ ఉన్నారో లేరో. నీకు తెలియదు కదా, ఊరికి ఎందుకంటా? ఉన్నారు అని నాకు చెప్పరు కదా. ఎవరు చెప్పారు? పక్కన ఇంకో అమ్మాయి ఉందని చెప్పరు కదా ఎవరు. అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కూడా మీ ఆయన కూడా చేస్తాడేమో అని ఊహించుకుంటున్నావు, అంతేనా? అమ్మ, నువ్వు చేస్తున్నావు ప్రపంచం అంతా అలాగే చేస్తారనుకుంటున్నావా? అతను ఏదో కష్టపడి ఏదో 4 పైసలు తీసుకొస్తూ ఉంటే కనుక మా ఆయన కూడా ఇదే పనిలో ఉంటాడని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావు? నీకు సిగ్గు లేకపోతే అందరికీ సిగ్గు ఉండదా? వాళ్ళ ఆవిడ వచ్చి జుట్టు పట్టుకొని పీక్కొని రోడ్డు మీద తోస్తే ఏం చేస్తావు? అమ్మాయి బ్లాక్ బెల్ట్ అంటే తెలుసా? చెప్పు. చాలా సింపుల్ గా నవ్వుతూ క్యూట్ గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నావు ఏంటి నువ్వు చేసిన తప్పన్న విషయం అన్న తెలుసా నీకు? తెలిసే చేస్తున్నావా? మీ అమ్మ నాన్నలకు చెప్తా పోనీ విషయం, ఇలా మా ఆయన వదిలేస్తాను, పెళ్ళైన ఇంకోని తగులుకుంటాను, నేను ఇలా ఆయనతోనే ఉంటానని చెప్తాను. మీ అమ్మ ఏమ్మా ఏమన్నా ప్రాబ్లమా? నా పేషెంట్లో ఉన్నాను, పిచ్చానండి. అలాగే ఉంది సార్. ఆ అబ్బాయికి ఇష్టం లేదు, కేసులు అది ఇదని బెదిరిస్తున్నావంట. అంటే నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు.
నీకు ఇష్టం అయితే నీకు నచ్చినట్టు ఉండాలి అంతేనా? అంటే ఆయన ఇంట్లో గురించి ఆలోచిస్తారు ఎప్పుడు. ఈయన అంటే అందరు అక్కడికి ఇక్కడికి అవన్నీ తీసుకెళ్తారు. అనవసరం అమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయికి ఇష్టం లేదు నువ్వంటే, నువ్వు వదిలేసి కామ్కి వెళ్ళిపో. లేదంటే ఏం చేయాలనేది ఇదో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు. ఆ అబ్బాయికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఏదో జరిగింది, తప్పు జరిగింది. అక్కడ మీ ఆయన మీకోసం అని చెప్పేసి కష్టపడేసి వస్తున్నాడు. ఈ ముచ్చట ఏదో మీ ఆయనతోనే కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా. అసలు చెప్పావా ఎప్పుడన్నా ఇలా నా ప్రాబ్లం ఇలా ఉంది, కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో, నీతో పాటు నేను కూడా వస్తానని ఎప్పుడన్నా అడిగావా? మ్మ్. అడగాలి కదా. మరి పక్కనోడితో మాట్లాడే బదులు ముందు నీకు తాళి కట్టిన మొగుడితో మాట్లాడొచ్చు కదా. నువ్వు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ విషయాలన్నీ మీ ఆయనతో చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? చెప్పావా అసలు మీ ఆయనకి? చెప్పలేదు. చెప్తావు. ఇప్పుడు ఫోన్ చేద్దాం మీ ఆయనకి ఫోన్. ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా, సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో, చేతుల్లో చట్టపట్ట వేసుకుందని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్కి. చెప్పను ఇప్పుడు ఫోన్ చేయనా మీ ఆయనకి? ఇక్కడ లేరు. తిక్కగా మాట్లాడుతున్నావు. నీతో పాటు మీ నాన్నని కూడా తీసుకొచ్చావుగా. ఒకసారి మీ నాన్నతో మాట్లాడతాను. నీతో మాట్లాడి నా బుర్ర ఖరాబ్ అయ్యేలా ఉంది. కొన్ని పిలిపించారా వాళ్ళ నాన్నగారిని? మీ నాన్న నీ వైపు కూర్చోకుండా అటు కూర్చున్నారు. నమస్తే అండి. మీ పేరు? సత్యనారాయణ గారు. ఎక్కడండి మీ ఊరు? హైదరాబాదే. మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? తెలిసే వచ్చి ఉంటారుగా మొత్తం. మరి ఏంటండి ఇది పద్ధతేనా? ఏం న్యాయం కావాలి అల్లుడికి? ఏ అల్లుడికి? ఇక్కడ కాబోయే అల్లుడికా అయిన అల్లుడికా? సొంత అల్లుడికి అండి. సొంత అల్లుడికి ఏం న్యాయం కావాలి? మా అల్లుడు మంచివాడే, బిడ్డ మంచిది కాదండి. బిడ్డ మంచిది కాదు. మరి 4 పీకలేకపోయారా? ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదు అని చెప్పి వస్తాను డాడీ ఇప్పుడు బయటికి పోతారు పోవటం. ఇప్పుడు అల్లుడు వస్తుంటేనా మా అమ్మాయి మీ అమ్మాయి అడిగేదాన్ని. ప్లస్ ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుని మీ అల్లుడు గారి క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదు, అతను బిజినెస్ పని మీద వెళ్ళి అక్కడ వేరే సెటప్ పెట్టవలసి నా దగ్గర రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ మొదలు పెట్టాను అంటున్నా. అలా లేదండి, మంచోడు మీ అల్లుడు, బిజినెస్ గురించే కష్టపడు. మరి మీ అమ్మాయి యొక్క పెంపకం లోపం అని అనుకోవాలా, లేదంటే మీరు బాగానే పెంచారు? మధ్యలో వచ్చిందండి. ఏంటి ఏమొచ్చింది మధ్యలో మాయమాలు చెప్పడం. సరే మీ అమ్మాయి అలా చెప్తుంది, మరి ఈ అబ్బాయితో మాట్లాడారా మీరు? మేము మాట్లాడు ఇది తప్పు కదా అని చెప్పి. తెలుసా ఈ అబ్బాయి ఎవరో తెలుసా? తెలియదండి. ఆ అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలుసా? ఈ అబ్బాయి గురించే. ఈ అబ్బాయి ఇంతకుముందు సంఘటనలు ఉన్నాయా మీ ఆడపిల్ల ఇలాగా గాడి తప్పటం? లేదండి, అది ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఏదో 5 రోజుల్లో పరిచయము, ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళటం, ఆ అబ్బాయితో శారీరకంగా కలవటం, ఆ అబ్బాయి నాతో పాటు ప్రయాణం ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి మీద కేసు పెడతానని థ్రెట్ చేస్తుందంట. ఏంటి మీ అమ్మాయి గురించేనా మీరు? అంటే ఏంటి ఉధృతం ఎక్కువ, ఊపు ఎక్కువ మీ అమ్మాయికి ఏంటి? మా అమ్మాయి అంత ఇది కాదండి, వద్దు అసలు ఆ ఇంట్లో ఉండదండి, నివసం ఉండదు. వీళ్ళు లవ్ మ్యారేజా మీరు చేసిన పెళ్లి? అరేంజ్డ్ మ్యారేజా? మరి వీళ్ళిద్దరు భార్యాభర్తల సంబంధం బాగుండదని చెప్పారంట. బాగానే ఉన్నారండి. బాగానే ఉంది, మీకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు? ఇద్దరు పిల్లలు అయ్యారు, పిల్లలు ఉన్నారు, బాగానే ఉన్నారు. ఎవరికి? వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారా? ఆ అమ్మాయికి 2 పిల్లలా? 2 పిల్లలు. పెళ్ళే 2 సంవత్సరాలే అయ్యింది. పిల్లలు ఉన్నారా నీకు? ఇందాక ఏం చెప్పావు నువ్వు? లేరు. లేరా? అబద్ధం అడగద్దు. ఏం మాట్లాడుతున్నావు? ఏమా నీకేమైనా క్రాక? భర్త అంటే మంచోడు కాదు నీ దృష్టిలో, తండ్రి మంచోడు కాదు, ఈడెవడో దొరికాడు ఈయన మంచోడు నీ దృష్టిలో. పిల్లలు కన్నా పిల్లలన్నా కన్నావా? అది కూడా గుర్తులేరా? లేరా? లేరు. అబద్ధం అడగద్దు. 2 పిల్లలు అండి? 2 పిల్లలు. వాళ్ళకి పెళ్ళి ఎంతకాలం అయిందండి? అమ్మాయి అబ్బాయి అండి. పెళ్ళి ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిందా? 2 పిల్లలు. ఏదైనా అనాథాశ్రమంకి ఇచ్చేసావా లేదంటే అమ్మేసావా పిల్లల్ని? మరి అతను ఉన్నారా అంటున్నారు, మీరు లేరు అంటున్నారు, ఏది నిజం? అల్లుడు తాతండు. మీ అల్లుడు ఎక్కడో బయట ఏదో ఊర్లో ఉంటాడంట. ఇక్కడే ఉండండి. మీ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మీకు తెలిసింది కదా. ఈయన ఒక్కడే బలిపోసవా, ఇంకెవరైనా బలిపోసలు ఉన్నారా? పెళ్ళైన 3 years లో పిల్లల కంటానికి ప్రెగ్నెన్సీకే సరిపోయింది. ఈ అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంది అని మీరు ఎవరికి ట్రీట్మెంట్ కి చూపించలేదా? ఇప్పుడు పిల్లల్ని సాకేది ఎవరు? మీ అల్లుడు గారు సాకుతున్నారు న్యాయం చేయడం తర్వాత. సరే మీ అల్లుడు గారు ఇక్కడ ఊర్లలో తిరుగుతూ ఉంటారంట కదా, ఇంట్లో టైం స్పెండ్ చేయారంట కదా. తీసుకొచ్చారండి. మీ అల్లుడిని తీసుకొచ్చారా? సబాష్. పిల్లల్ని కూడా తీసుకొచ్చారా? పిల్లలు తీసుకురారు. మీ ఆయన కూడా ఇక్కడే ఉన్నాడంట తెలుసా? సరే మీ ఆయనతో మాట్లాడతాను అన్నావుగా, ఇక్కడే మాట్లాడుతూ గాని. మీ అల్లుడి గారి పేరేంటి? సంతోష్ అండి. సంతోష్. పాప ఆయన జీవితంలో ఏముందో ఆ సంతోషం. సంతోష్ గారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారా? ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.